వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మి గారు, ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూలై మాసం అంతా? మేషరాశికి వచ్చేటప్పటికి అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తుంది. అయితే మేషరాశికి సంబంధించి కానీ చూసుకుంటే జన్మలోనే రాశ్యాధిపతి యొక్క సంచారము, తదనంతరం ఈయన గురువుతో ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానము, అలాగే మన కుటుంబ స్థానము అయిన ద్వితీయ స్థానంలోకి గురువుతో కలిసి కుజుడు అక్కడి నుంచి ఆయన ప్రయాణించడము, అలాగే లాభస్థానంలో శని వక్రీకరించడం. ఇప్పటివరకు లాభస్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. అయితే ఈ 4.5 నెలలు శని వక్రీకరించి ఉండడం వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే కాస్త కొంచెం ఏవైనా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలలో కాస్త లాభాలు పొందడం ఆలస్యం అవ్వడం, కాస్త ఖర్చులు అధికంగా ఉండడం, లేదా పనులు నెమ్మదిగా సాగడం. అంటే అనుకున్న పనులు నెమ్మదిగా సాగడం. అలాగే వీళ్ళకి షష్టమ స్థానంలో కానీ ముఖ్యంగా చూసుకున్నప్పుడు కేతువు యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి సహజంగా ఇక్కడ రుణస్థానం మనకి చెప్పుకున్నప్పుడు 6వ స్థానం కాబట్టి అప్పులు ఇచ్చే విషయాల్లో కానీ తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం, అనవసరంగా లోన్స్కి వాటికి అప్లై చేయకపోవడం. అంటే ఇప్పుడు ఏదో అవసరం ఉంది కదా అని చెప్పి అంటే దాన్ని కొంతవరకు మనం టైం మేనేజ్ అవ్వగలము అనే ఒక భావన ఉందనుకో, దాంతో నడుచుకుంటూ వెళ్ళిపోవడం. లేదా అంతేగాని కొద్దిగా సహనం వహిస్తూ ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే ఆటుపాట్లను తట్టుకోగలరు. లేకుండా అనవసరమైన ఖర్చులు పెట్టుకున్నారనుకో అప్పుల పాలవ్వడం. తదనంతరం కాస్త బంధువర్గంలో కానీ స్నేహవర్గంలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం. ఎందుకంటే కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి కంపల్సరీగా చిన్న చిన్న మనస్పర్ధలు అవి ఉంటాయి, లేకుండా ఉండవు. అయితే వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళడం. అలాగే విద్యార్థులకి వాళ్ళకి కూడా సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగం ప్రకారంగానే చూసుకుంటే ఇక్కడ పంచమాధిపతి అయిన ఏదైతే వీళ్ళకి రవి ఉన్నాడో ఆ రవి వీళ్ళకి తృతీయ స్థానంలో మనకి ఈ జూలై మొదటి 2 వారాలు కూడా ఇంచుమించు ఆయన తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పంచమ స్థానం అంటే సంతానపరంగా కానీ లేదా ఐవీఎఫ్ల కోసం ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే వీళ్ళకి మనకి కృత్రిమంగా కొని ఆలోచించే వాళ్ళకి కానీ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇది మొదటి జూలై 13 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. తదనంతరం రాజకీయ పరంగా ఎవరైనా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా గవర్నమెంట్ సర్వీసెస్ అంటే సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వాళ్ళు అంటే వాళ్ళు ఎయిడెడ్ కావచ్చు, లేకపోతే అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉంటుంది. తదనంతరం కాస్త ఒత్తిళ్లు పెరుగుతాయి. పై అధికారుల యొక్క ఒత్తిళ్లు పెరగడం ఇవన్నీ ఉంటాయి. కానీ మొదటి ఏదైతే రవి తృతీయంలో ఉన్నాడో కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. ఉండడం వల్ల ఏమవుతుందంటే గుర్తింపు లభిస్తుంది, సమాజపరంగా కూడా మంచి గుర్తింపు లభించడం అనేది ఉంటుంది. అలాగే ఎప్పుడైతే శుక్రుడు కూడా వీళ్ళకి మార్పు చెందుతాడో, శుక్రుడు కూడా వీళ్ళకి జూలై 7 నుంచి కూడా ఎప్పుడైతే కర్కాటకంలోకి దాని నుంచి మార్పు చెందుతాడో సహజంగా 4th హౌస్లోకి వెళ్తాడు కాబట్టి గృహ సంబంధమైన ఇబ్బందులు అలాంటివి తగ్గడం, అంటే కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండడం, ధన ప్రాప్తి అంటే ద్వితీయాధిపతి కూడా అయ్యాడుగా ఆయన, ద్వితీయ సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి సో ధన ప్రాప్తి కాస్త కలగడం, అంటే ఏదైనా అనుకోని సంఘటనల ద్వారా కానీ మనుషులు వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే మాకు ఇవి రావు అనుకునే బ్లాక్స్ ఏర్పడడం వల్ల కానీ కొంత ధనయోగాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో అంటే ముఖ్యంగా ఈ కళాత్మకంగా ఉండే వాటిల్లో కానీ లేకపోతే లలిత కళలకు సంబంధించిన వాళ్ళు కానీ జర్నలిస్టులు మీడియాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేషరాశిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాశ్యాధిపతి వచ్చి ద్వితీయంలోకి వెళ్ళడం, గురువుతో కలిసి ఉండడం, అందులో కుజుడు వచ్చేటప్పటికి మనకి భూకారకుడు కుజుడు. సో ఇలాంటి భూకారకుడైన కుజుడు మనకి శత్రుస్థానంలోకి వెళ్ళినా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురుబలం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి కుజుడికి సంబంధించిన వాటిల్లో ఎవరైతే పనిచేస్తున్నారంటే ముఖ్యంగా
ఇటు ఐటీలో కావచ్చు, కొంత ఐటీలోనే కుజుడికి సంబంధించినవి కూడా ఉంటాయి కాబట్టి ఐటీలో కావచ్చు, లేకపోతే సర్జరీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఆపరేషన్స్ చేసుకోవాలి అంటే ఈ టైంలో ఏమైనా ఫిక్స్ చేసుకున్న వాళ్ళకి, భూములు కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాళ్ళు చేసుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. అయితే ఈ మాసం అంతా కూడా మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే నిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే.